అందరికీ నమస్కారములు. వాల్మీకి రామాయణం శ్రీరాముని దివ్య చరితము. నేను బాలకాండ వీడియోలో చేస్తున్నాను, అందరూ చూడండి. బాలకాండ. శ్రీమాత్రే నమః. రామాయణం బాలకాండ. ఎన్నో వేల సంవత్సరాలుగా శ్రీరాముని చరిత ఆస్తిక జనులకు ఆనందాన్ని, మనశ్శాంతిని ప్రసాదిస్తూ వస్తూ ఉంది. బాలకాండలో బ్రాహ్మణులు రాజుతో, ఓ రాజా, మురుగి ఋషి యొక్క కుమారుడు మురుగి ఋషి అనే గొప్ప బ్రాహ్మణ మునీశ్వరుడు అరణ్యములో నివసిస్తున్నాడు. మురుగి ఋషి కశ్యపుని కుమారుడు. అతని కుమారుడు పేరు ఋష్యశృంగుడు. ఈ ఋషి కుమారుణ్ణి నీ రాజ్యానికి తీసుకువచ్చి నీ కుమార్తె అయిన శాంతనిచ్చి వివాహము జరిపిస్తే ఈ కరువు కాటకాలు తక్షణమే ఉపశమిస్తాయి అని చెప్పారు బ్రాహ్మణులు. ఈ ఋష్యశృంగుడనే ఋషికుమారుడు నెత్తి మీద దుప్పు కొమ్ము వంటి ఒక కొమ్ముతో పుట్టడం వలన ఈ పేరు అతనికి సార్థకమైంది. నిజానికి శాంత దశరథ మహారాజు యొక్క కుమార్తె అయినప్పటికీ ఆయన తన మిత్రుడైన రోమపాదుడికి సంతానం లేకపోవటంతో అతని అభ్యర్థన మేరకు శాంతను పెంచుకోవటానికి ఇచ్చాడు. కరువు కాటకాన్ని అంతం చేయటానికి ఒక మార్గం దొరికినందుకు రోమపాద మహారాజు ఎంతగానో సంతోషించాడు. కానీ ఋష్యశృంగుణ్ణి వెంట పెట్టుకొని రమ్మని పురోహితులకు చెప్పినప్పుడు వారు తిరస్కరించారు. రాజా, మురుగి ఋషి యొక్క కుమారుడు, అతన్ని ప్రలోభపెట్టి ఇంటి నుండి తీసుకువచ్చే ప్రయత్నము మేము చేస్తే ఆయన మమ్మల్ని శపిస్తాడు. ఋష్యశృంగుణ్ణి మొదట నుంచి ఏకాంతములో ఉంచి అతని తండ్రి పెంచుతున్నాడు. అతడు మరొక నరమానవుణ్ణి చూసి ఎరుగడు. ఋష్యశృంగుడు స్త్రీజాతికి చెందిన వారిని ఎన్నడూ ఒక్కసారి కూడా చూసి ఉండనందున అతనికి స్త్రీ సుఖం గురించి కూడా బొత్తిగా తెలీదు. స్త్రీ ముఖాన్ని కూడా చూసి ఎరుగడు. ప్రియమైన రాజా, మేము మీ శ్రేయస్సు కోరి వారమైనందున ఋష్యశృంగుణ్ణి నీ రాజ్యానికి రప్పించటానికై ఒక ఉపాయాన్ని ఆలోచించాము. అత్యంత సౌందర్యవతులైన స్త్రీలను అక్కడికి పంపించి వారి వయ్యారాలు వరకబోసి అతన్ని ప్రేమతో ఇక్కడికి తీసుకురావాలి. ఈ పద్ధతిలోనైతే పని సులభముగా నెరవేరుతుంది. ఇది మా అభిప్రాయము అని వారి పథకానికి రోమపాద మహారాజు సమ్మతించి యవ్వనవతులు, అందగత్తెలైన స్త్రీలను పిలువనంపించి ఋష్యశృంగుణ్ణి ఏ విధముగానైనా తీసుకురావాలని రాజుగారు సూచించినందున అందుకు తగిన బహుమతులను కూడా ముట్ట చెబుతారని ఆయన వాగ్దానం చేయగా ఆ యువ ఋషిని ఎలాగైనా సరే తీసుకువచ్చేందుకు నిశ్చయించుకున్నారు యువతీమణులు. తరువాత వారు అరణ్యానికి ఆపై ఆ యువతీమణులు మురుగ ఋషి ఆశ్రమం దగ్గరలోనే తమ శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని అతను రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. అలా ఉండగా ఒక రోజున ఋష్యశృంగుడు ఇంటి నుండి బయలుదేరి బయటికి తిరుగుతుండగా అనుకోకుండా ఈ స్త్రీల శిబిరాన్ని చూసి రావటం తటస్థించింది. ఋష్యశృంగుణ్ణి చూసి ఆ యువతులు ఆనంద ఉత్సాహాలతో అతనిని సమీపించారు. మీరెవరు అని యువకుణ్ణి అడగగా, నేను మురుగి ఋషి యొక్క కుమారుణ్ణి. ఇక్కడకు దగ్గరలోనే నా తండ్రి యొక్క ఆశ్రమంలో నేను తపస్సు చేసుకుంటూ ఉన్నాను. మీరంతా చూడటానికి ఎంతో అందంగా
సౌందర్యమూర్తులుగా ఉన్నారు. మీరు ఒకసారి మా ఇంటికి వచ్చి నా పూజలను ఆతిథ్యాన్ని స్వీకరించండి అన్నాడు. అప్పుడు ఆ స్త్రీలు ఋష్యశృంగుడితో కలిసి వెళ్ళారు. అక్కడ అతను వారికి ఆర్ఘ్యపాద్యములు, రకరకాల ఫలములను, కందమూలాలను సమర్పించి సాధారణంగా సత్కరించారు. అయితే అతని తండ్రి ఏ క్షణాన వస్తాడోనన్న తీవ్రమైన భయంతో ఆ యువతులు ఎంతోసేపు అక్కడ ఉండలేకపోయారు. వారు వెళ్ళిపోతూ అతనితో, ప్రియమిత్రుడా, అతిథులను ఆదరించడంలో మా ఆచారాలు మీ వాటికి భిన్నముగా ఉంటాయి. మీ మర్యాదలకు బదులు ఇప్పుడు మా గౌరవ సత్కారాలను దయతో స్వీకరింపుము. అలా అంటూ ఆ యువతులు ఋష్యశృంగుణ్ణి ఎంతో ప్రేమతో గాఢంగా ఆలింగనము చేసుకొని తాము తెచ్చిన మధుర భక్ష్యాలను అతనికి పెట్టారు. కేవలం ఫలాలు, కందమూలాలు తినటానికి అలవాటు పడిపోయిన ఆ అమాయక ఋషికుమారుడు అంతటి రుచికరమైన భక్ష్యాలను ఇది వరకు తిని ఉండలేదు. నిజానికి ఆ మిఠాయిలు కూడా ఎంతో అద్భుతమైన ఫలజాతులకు చెందినవేనని అనుకున్నాడు. అదీగాక తన తండ్రిని తప్ప వేరొకరిని చూసి ఎరుగనందున ఆ స్త్రీలను అతిలోక మనోహరులైన పురుషులనే తలంచాడు. ఆ యువతులు వెళ్ళిపోయిన తరువాత ఋష్యశృంగుడి హృదయములో ఏదో అలజడి బయలుదేరింది. అతని హృదయములో అంతవరకు సుప్త చేతనావస్థలో ఉంటూ వచ్చిన కామవాంఛ యొక్క బీజం అంకురించింది. ఋష్యశృంగుడు నిరంతరంగా ఆ రమణీమణుల గురించి ఆలోచించసాగాడు. ఋష్యశృంగుడిని ఆ రాత్రి నిద్ర పట్టడం కష్టమైంది. ఆ యువతల సుమధుర భాషణాలు, వారి మృదువైన మాటలు అతని ఆలోచనల్లో, అతని మనస్సు, హృదయము ఉప్పొంగిపోయాయి ఆ మాటలకు. మరో విషయమేది ఆలోచించ స్థితికి కూడా ఋష్యశృంగుడు వచ్చేశాడు. ఆ యువతులు మహానందముతో ఈ ఋష్యశృంగుడు ఆ స్త్రీల శిబిరానికి వెళ్ళాడు. ఆ యువతులు మహా ఆనందముగా ఋష్యశృంగుణ్ణి స్వాగతించి, ఇది మా నిజగృహము కాదు, నదిలో తేలియాడే మా అద్భుతమైన ఆశ్రమంలోకి అడుగుపెట్టి మాతో పాటు ఒక చోటకు వస్తే అక్కడ నిన్ను మరింత చక్కనైన పద్ధతిలో వినోదింపచేస్తాం. మా దగ్గర ఎన్నో రకాలైన రుచికరమైన ఫలాలు, కందమూలాలు ఉన్నాయి. అక్కడ ఎంత అద్భుతంగా, ఆనందంగా ఆస్వాదిస్తూ కాలక్షేపం చేస్తామంటే అసలు కాలం ఎలా గడిచిపోతుందోననే స్పృహ నీకసలు తెలియదు. అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈనాటి ఆణిముత్యం రామాయణం బాలకాండ.